నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? రేవంత్ అన్న చేస్తున్నదేదైతే ముమ్మాటికి కరెక్ట్ అండి. ఎందుకంటే 400 ఎకరాలని చదును చేసి 50,000,00,00,000 ఆస్తిని సృష్టిస్తున్నారు. ఎవరి కోసం? తన కోసం కాదు కదా! తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. దీనికి మనందరం ఏకీభవించాలి. ఓకే. పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ డబ్బంతా వస్తే ఆ తెలంగాణ అభివృద్ధి చెందుతది. దేశంలో ఈ భారతదేశ పటంలో తెలంగాణ అనేది ఒక బంగారు 40, 50,000 కోట్లంటే మామూలు విషయం కాదు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గుంట నక్కలు అన్నది యూనివర్సిటీ స్టూడెంట్లు కాదండి. ఆహ్, ఆ సిట్యుయేషన్‌ని అదే ఆహ్, 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 ఈ విప్లవం ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వస్తున్న రాజకీయ నాయకుల్ని, ఆ వీడియోలు చేసే వాళ్ళని గుంట నక్కలు అన్నారే గానీ, ఎక్కడ ఆయన అనలేదు. సో, తప్పు అది. చాలా తప్పు. మనం అలా అనకూడదు. ఓకే. ఒక సీఎంని మనం అలా నిందించకూడదు. ఓకే. ఇప్పుడు మీకు నేనొక కథ చెప్తాను. ఆ కథని పూర్తిగా విన్నాక న్యాయం, ధర్మం రేవంత్ అన్న కరెక్టా? స్టూడెంట్స్ కరెక్టా? అన్నది మీరే తేల్చాలి. ఓకే. ఇది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి బాధ్యతగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. 'అవతార్' సినిమా అయితే చెప్తున్నాను మీకు. చాలా నేను ఏ టాపికో టచ్ చేయను. నాకు తెలిసిన టాపిక్‌నే టచ్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మీకు 'అవతార్' సినిమా చెప్పబోతున్నాను. ఏంటండి 'అవతార్' సినిమా ఎందుకు చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్. మీరందరూ తెలుసుకోవాలి. 'అవతార్' సినిమాకి మీరు ఇప్పుడు ఎళ్ళబోతున్నారు. మీకు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ పెట్టి చెప్తాను. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. లైక్ బటన్ నొక్కండి. నొక్కారు. హమ్మయ్య! లైక్ బటన్ నొక్కారు కదా! ఓకే. ఇప్పుడు 'అవతార్' సినిమా చూసుకుంటే, ఈ భూమి మీద ఉన్న మన మనుషులు ఏం చేస్తారంటే, ఈ భూమి మీద లేని ఖనిజం ఏదైతే ఉందో, ఆ ఖనిజం అనప్టేనియం. ఆ అనప్టేనియం ఖనిజం కొన్ని వేల కోట్ల ఖరీదు చేస్తది. సో, ఆ అనప్టేనియం ఖనిజం అన్ని గ్రహాలు, నవగ్రహాలు దాటేసి, ఈ నవగ్రహాలు దాటేసి, ఆ తర్వాత గ్రహం ఏదైతే ఉందో పాండోరా ఈ గ్రహం ఉంది కదా! ఈ పాండోరా గ్రహంలో ఉంటది. అనప్టేనియం అనే ఖనిజం. సో, అది ఇంత ముక్క తీస్తే చాలు. చిన్న ముక్క తీస్తే చాలు కొన్ని వేల కోట్ల ఎనర్జీ అన్నీ వస్తాయన్నమాట భూమి మీద. సో, దానికోసం అని చెప్పి ఈ భూమి మీద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ మనుషులందరూ కలిపి 5 సంవత్సరాలు ప్రయాణించి ఈ పండోరా గ్రహానికి చేరుకుంటారు. సో, మన భూమి మీద మనుషులు ఎలా మనం ఉన్నట్లే ఈ పాండోరా గ్రహం మీద కూడా నావీ జాతి తెగ వాళ్ళు ఆటవిక మనుషులుంటారు. మనకన్నా కొంచెంత ఎత్తు ఉంటారు. నీలం రంగులో ఉంటారు. సో, వీళ్ళు అక్కడ అడవి మనుషులు. అంటే వాళ్ళు టెక్నాలజీ లేదు. మనలాగా మన గ్రహం మీద ఉన్నట్టు టెక్నాలజీ వాళ్ళకి లేదు. అంతా అడవి మనుషులే. సో, వాళ్ళ దేవుడు ఈవా దేవుడు. మనకి ఎలాగా దుర్గమ్మ, మైసమ్మ, పోచమ్మ, తర్వాత యేసుప్రభువు, అల్లా మనకెలా మనుషులకున్నామో ఆ పండోర గ్రహం మీద కూడా ఏవా దేవుడున్నారు. ఆ ఏవా దేవుడు ఒక చెట్టు రూపంలో ఉంటారు. పెద్ద చెట్టు. సో, ఆ చెట్టు కిందనే ఈ అనప్టేనియం అనే ఖనిజం ఉంటది. ఓకే. సో, ఈ ఖనిజము ఆ చెట్టు కిందుంది. సో, మరి కాకపోతే మరి ఆ ప్రజలందరికీ మరి అది కుల దైవం కదా! ఏంటి మీ దైవాన్ని కూల్చేసి మేము ఆ ఖనిజాన్ని మేము మా భూగ్రహానికి తీసుకెళ్ళిపోతాం అంటే ఆళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు ఈ మనుషులు ఏం చేస్తారు? వాళ్ళ రూపంలో మారిపోయి ఆళ్ళ రూపంలో మారిపోయి, వాళ్ళతో స్నేహం పెంచుకొని, వాళ్ళలో ఒక మనిషిలా కలిసిపోయి ఈ విషయం చెప్తారు. సో, కాకపోతే ఈ మనుషులు టెక్నాలజీతో ఉండడం వల్ల వీళ్ళు ఆ గ్రహంలో ఉన్న ఆ చెట్టుని కూల్చేయడానికి, ఆ అడవిని నాశనం చేయడానికి బుల్డోజర్‌లు, హెలికాప్టర్‌లు, ఏరోప్లేన్‌లు ఇయన్నీ తీసుకెళ్తారు. ట్యాంకర్‌లు, యుద్ధ సామాగ్రి, గెన్నలు, అమ్మో! తుపాకులు అన్నీ తీసుకెళ్తారు. సో, అయన్నిట్లితో వాళ్ళెళ్ళేసరికి ఇక్కడే అసలైన కథ మొదలవుతది. సో, వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతది. అంటే నువ్వొచ్చింది చెట్టుని కూల్చడానికి, అడవిని నాశనం చేసేయడానికా అంటే, అవునని ఈ మనుషులు కొందరు మనుషులుంటారు ఒక ముగ్గురు. ఆళ్ళెళ్లి చెప్పగానే అది తెలుసుకొని వాళ్ళు తిరగబడతారు. ఇంకా మన మన మనుషులం కదా! ఆళ్ళంటే జంతువులు. ఆళ్ళందరూ జంతువులతో సమానం. సో, మన మనుషులం గాబట్టి, మనం స్వార్థపరులం గాబట్టి మనం ఏం చేస్తామంటే, మొత్తం అన్ని బుల్డోజర్లు, పెద్ద పెద్ద ట్యాంకులు, గెన్నలు కట్టి అడవినంతా నాశనం చేసేస్తారు. సో, ఆ అడవినంతా నాశనం చేసేస్తే ఆ దేవుడు ఏవా చెట్టు కూలిపోతది. కూలిపోతే అక్కడున్న జంతువులన్నీ ఏడుస్తూ ఉంటాయి. పాపం మరి అందులో కూడా చాలా రకరకాల జంతువులుంటాయి. ఇయంతా మీరు సినిమాలో చూసారు. ఏడుస్తూ ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జంతువులన్నీ ఏడుస్తూ ఉంటాయి. సో, అప్పుడేమవుతదంటే వీళ్ళు ఆ ఖనిజాన్ని టచ్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత ఈ హీరో ఏం చేస్తారంటే ఈ మనుషులకి మన మనుషుల్లో నుంచి ఎళ్ళిన ఆడు ఆళ్ళు మనుషుల కింద మారిపోయి
వాళ్ళకి సపోర్టివ్గా మనుషులతో యుద్ధం చేసి మీరు ఏం చేశారు అన్నది కథ మీరు చూశారు. ఇక్కడ మీకు అర్థమైన కథ ఏంటి? మీకు అర్థమైన నీతి ఏంటి? ఒక ఖనిజం విలువ చేసిందే, ఖనిజంలో తప్పు లేదు. ఆ ఖనిజం కోసం అడవిని నాశనం చేసేటప్పుడు అడవి మనుషులంతా ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేసుకోవాలి. ఇక్కడున్న నావీ ప్రజలు ఏం చేశారు? ఆ హీరోని ఈ మనుషుల్ని ఓడించడానికి ఏం చేశారు? ఆ ఒక్క తెగ మొత్తం ఇక్కడున్న అన్ని తెగలతో కలిపి అందరూ మొత్తం ఈ గ్రహంలో ఉన్న అందరూ ఏకమయ్యి యుద్ధానికి దిగి విజయం సాధించారు. సో, సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ 'అవతార్' సినిమాని పక్కన పెడితే ఈ యూనివర్సిటీ కథ కూడా ఇలాగే ఉంది. సేమ్ అడవులు, జంతువులు, బుల్డోజర్లు, గెన్నలు, పోలీసులు అన్నీ సేమ్ డిటో ఇంచు కూడా 'అవతార్' సినిమాకి ఈ సినిమాకి ఇంచు కూడా ఎక్కడ చేంజ్ లేదు. మీరు 'అవతార్' సినిమా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో, నేను రేవంత్ అన్న గారికి మళ్ళీ చెప్తున్నాను. మీరు చేస్తుంది రైట్. మీ వృత్తి ధర్మం. ఒక మనిషి వృత్తి ధర్మం. ఒక ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేస్తుంది 100కి 100 రైట్. ఎందుకంటే అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే ఏ మొక్క, ఏ చెట్టు, ఏ కోన ఏది కోల్చుకోండి, ఏ కొండ కోల్చుకోండి. ఇప్పుడు రామానాయుడు స్టూడియో ఉన్నదంటే ఒకప్పుడు పెద్ద అడవి. అప్పుడు అదంతా కూల్చి అదంతా చేశారు కదా! అలా ఏది చూసుకున్నా హైదరాబాద్‌లో గుట్టలు, కొండలు, కోనలు తప్ప అయన్నీ ఉన్న దాన్ని మొత్తం వీళ్ళంతా అభివృద్ధి చేశారు కదా! సో, ఇప్పుడు మీరు గెలిపించింది ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. సో, ఆయన కూడా అభివృద్ధిలో భాగంగానే ఇప్పుడు ఇది చేసి ఒక 50,000 కోట్ల సంపదని ప్రజలకు చూపించాలని అనుకుంటున్నారు. సో, కాకపోతే ఒక సీఎంగా మీ వృత్తి ధర్మం ప్రకారం మీరు రైటు. 100కి 100% రైట్. నేనైనా కూడా అదే చేస్తాను. ఎవడైనా అదే చెయ్యాలి. అభివృద్ధి అంటేనే అది. ఇప్పుడు కాకపోయినా రేపొద్దున్నైనా ఇంకోడు ఎవరైనా అదే భూమిని లాక్కోవాలి. ఎందుకు లాక్కోవాలి చెప్పండి? ఇప్పుడు భారతదేశం 2027లో భారతదేశం జనాభా ఎంత? 140 కోట్లు. రేపు 200 కోట్లు అవుతుంది. రేపు 300 కోట్లు అవుతుంది. కోట్లయితే భారతదేశం ఎంత ఉంది? ఇంత ఉంది. ఇంత చిన్నది భారతదేశం, చిన్నది. సో, మరి ప్లేస్ సరిపోతే భూమిని ఆక్రమించుకోవాలి కదా! వ్యాపారం చేయాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, బ్రెజిల్ ఉంది ఇంత పెద్దది. ఈ భారతదేశాన్ని 1, 2, 3 ఇంకా సగం 4 అంటే 4 భారతదేశాలు కలిపితే ఒక బ్రెజిల్ దేశం. మరి బ్రెజిల్ దేశంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 20 కోట్ల జనాభా ఉంది. అవును, బ్రెజిల్ అంటే ఏంటి? అమెజాన్ అడవులు. అమెజాన్ అడవులు అంటే ఏంటి? ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులు. ఈ ప్రపంచం అన్నిటికీ ఆక్సిజన్ ఇస్తుంది ఈ బ్రెజిల్ దేశం. ఇక్కడ ఉన్న అమెజాన్ అడవులు ఈ ప్రపంచం అంతటికీ ఆక్సిజన్ ఇస్తుంది. అంతే కదా? సో, సేమ్ ఇప్పుడు కూడా పరిస్థితి ఏమైంది అంటే ఈ హైదరాబాద్‌లోని సిటీ సెంటర్‌లో ఆ సెంటర్ నడిబొడ్డున ఉన్న ఆ యూనివర్సిటీలో నుంచి ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తుల్లో వస్తున్న ఆక్సిజనే ఈ హైదరాబాద్ రణగణ ధ్వనుల్లో ఉన్న ఈ మొత్తం హైదరాబాద్‌కి ఆక్సిజన్. సో, ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఆయన చేస్తున్నది రైటే. కానీ ఒక మనిషిగా ఆయన కూడా ఒక మనిషే కాబట్టి అది తప్పు. ఎందుకు తప్పు అంటానంటే ఆయన చేస్తుందో రైటు. కానీ ఒక మనిషిగా ఆయన చేస్తుందో తప్పు. నేను కూడా మనిషినే. నాకు కూడా ఆక్సిజన్ కావాలి. నాకే కాదు, ఎవరికైనా ఆక్సిజన్ కావాలి. ఓకే? మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్‌కి ఊపిరితిత్తులు లాంటివి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ వస్తున్నాయి. ఆ ప్రకృతి సహకరించట్లేదు. ఆ ప్రకృతి ఘోష నేను వింటున్నాను. కొన్ని వీడియోలు చూశాను. ఆ ప్రకృతి ఆ ఘోష పెట్టి ఇప్పుడు ఈ జంతువులన్నిటికి బ్రెయిన్ ఉంటే మన మీద తిరుగుబడి దాడి చేస్తాయి. మా ఇల్లుని నువ్వెవరోరా మా ఇల్లు నాశనం చేయడానికి అని చెప్పి. ఆ జంతువులకు బ్రెయిన్ లేదు కాబట్టి వాటిని తగిలేసి మనం ఇల్లులు కట్టుకుంటున్నాం. ఆఫ్‌కోర్స్ మన ఇల్లుని నాశనం చేస్తే ఎవరైనా అలాగే బాధపడరు. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. రేవంత్ అన్న, పంచభూతాలకి మనం ఆగ్రహం కలిగించకూడదు. ప్రకృతి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే ఆ పక్షుల ఘోష, ఆ జంతువుల ఘోష వినబడుతుంది. మీకే చెప్తున్నాను. ఇది పర్సనల్‌గా మీకు, మీ ఫ్యామిలీకి అది తగలకూడదు. ప్రకృతికి ఆగ్రహం ప్రకృతి విరుద్ధంగా మీరు చేస్తుంది మీ వృత్తి ధర్మం ప్రకారం ఒకటే. కానీ ఒక మనిషిగా ప్రకృతి పగబట్టిందంటే అది ఎంతట వాడైనా సర్వనాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు హెలికాప్టర్‌లో ఎళ్తుంటారు, రోడ్ల మీద ఎళ్తుంటారు. ప్రకృతి విరుద్ధంగా ఇటువంటి పనులు మీరు ఏదైనా పని చేసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అది విజయం. కానీ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అది మనం ఆగాలి. ప్రకృతి మనకి సైన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ నేనే. 5 సంవత్సరాలు మొత్తం ఇయన్నీ తిరిగేశాను. 7 సప్త సముద్రాలు. ఏ ఏ 5
5 మహాసముద్రాలు, 7 సప్త సముద్రాలు, 7 ఖండాలు, ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, కొండలు, కోనలు, అడవులు, వంకలు ఎన్నో చేశాను. చిన్న గీత కూడా నాకు పర్లేదు. చిన్న గీత. జలపాతాలు ఒకటేటి నిన్ను చేసిన సాహసాలు. ఈ ఈ కిలిమంజారో కొండ, సాహసోపేతమైన కొండలు, అడవులు. అసలు అమెజాన్ అడవులో 90 రోజులు ఉన్నాను. మీరు ఆ వీడియోలు అన్నీ చూసుకోవచ్చు. చిన్న అందులో విష కీటకాలు ఎన్నో ఉంటాయి. నాకు వీడియోగ్రఫీగా ప్రతిదీ ముట్టుకునేవాడిని. చిన్న కీటకం కరిసినా చచ్చిపోతాను. కానీ నాకు చిన్న గీత పర్లేదు, చిన్న రక్తం చుక్క కూడా కారలేదు. దానికి గల కారణం ఏంటంటే ప్రకృతి నన్ను సహకరించింది. కానీ చాలామంది వెళ్ళారు. చాలామంది అనుకొని వెళ్ళారు. వ్యాపారం కోసం వెళ్ళాడు. 3 రోజులకే ఇంటికి వచ్చేసారు. జ్వరాలు, జబ్బులు, రోగాలు అన్నీ ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ నేను 5 సంవత్సరాలుగా ఉన్నాను. ఎందుకంటే ప్రకృతికి నేను ఎప్పుడూ ఎగ్నిస్ట్గా వెళ్ళను. ప్రకృతి ప్రేమికుడుగా చాలా ప్రకృతికి నేను రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ప్లాస్టిక్ కవర్లు వాడను, చేతులతో పట్టుకుంటాను, జోబుల్లో పెట్టుకుంటాను. చాలా వీలైనంత వరకు. సో మీరు కూడా ప్రకృతికి ఎగ్నిస్ట్గా వెళ్ళకండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ మీరు జాగ్రత్తగా వినండి. మీ ఫ్యామిలీకి మీకు మంచిది కాదు ప్రకృతికి ఎగ్నిస్ట్గా వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు కదండి. అంబానీ గారు పాలు కొనుక్కుంటున్నారు. ఆ పాలు లీటర్ 10,000 రూపాయలు. ఏంటండి లీటర్ 10,000 రూపాయలు పాలు అంటే? ఎస్, అంబానీ గారు, సచిన్ టెండూల్కర్ గారు, అమితాబ్ బచ్చన్ ఈ ముగ్గురు కలిపి ఒక ఫామ్ పెట్టుకున్నారు. ఒకసారి మీకు చెక్ చేసుకోండి. ఆ ఫామ్లోని ఆవులు, స్వచ్ఛమైన ఆవులు, పచ్చగడ్డి, డాక్టర్లు పెట్టి ఆవు పాలు తయారు చేసి, ఆ పాలు టెస్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించి, ఆ పాలు మళ్ళీ ప్లాస్టిక్ కవర్లకు తగలకుండా గ్లాసుల్లో వేసి, గ్లాస్ బాటిల్లో వేసి సచిన్ ఇంటికి, అంబానీ ఇంటికి, అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్తున్నాయి. రోజు 10,000 రూపాయలు లీటర్ ఒక లీటర్ పాలు పడుతున్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం తాగుతున్నాము? 60 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలకి పాలు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు తాగింది, మనం తాగింది ఏంటి తేడా అంటే అనారోగ్యమైన పాలు. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఎవరైనా డబ్బున్న వాళ్ళు తినేది ఆర్గానిక్ బియ్యం. ఆ బియ్యం ఎంత? కేజీ ఎంత? 600 రూపాయల నుంచి 1000 రూపాయలు ఉంటాయి. ఆర్గానిక్ అంటే కెమికల్ వేయకుండా. అన్నం చాలా ముద్దగా ఉంటుంది. ముద్దగా ఉన్నా కూడా ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ. అటువంటి అన్నాన్ని ఎవరు తినేవాళ్ళు? మా తాతలు, మా ముత్తాతలు, ఆ తాతల కాలం నాటి తినేవారు. కానీ ఇప్పుడు మా అమ్మ, మా నాన్న ఏం తింటున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యం తింటున్నారు. అనారోగ్యం కదా, కెమికల్ రైస్. అంతేనా? మరి వీళ్ళు తింటుంది, మా అమ్మాలు తింటుంది ఏంటి అంటే అంతే. ఇప్పుడు వీళ్ళ హీరోలకి వీళ్ళకి బీపీ షుగర్లు లేవు. కానీ మా అమ్మకి బీపీ షుగరు, మా నాన్నకి బీపీ షుగర్, అన్ని రోగాలు, చత్వారం, ఎన్నో రోగాలు ఉన్నాయి. సో ఇక్కడ నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఈ హైదరాబాద్కి ఊపిరితిత్తులు, గాలి, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందో అని మీరు చూడండి. చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో ఉన్న చెట్లని తయారు చేయడానికి బ్రహ్మదేవుడికి కానీ, విష్ణువుకి కానీ, అసలు ఏ దేవుళ్ళకైనా 10,000 సంవత్సరాలు పడుతుంది తయారు చేయాలి. ఒక సైన్సే వచ్చినా 10,000 సంవత్సరాలకు తయారు చేయగలరు. సో అటువంటి దాని నాశనం మనం చిటికలో చేసేయచ్చు. విదేశాల్లో మీరు చూసుకుంటే కెనడా కానీ, ఏ దేశాల్లో అయినా పర్యావరణాన్ని బాగా కాపాడుతున్నారు. ఇప్పుడు ఈ కెనడాలో ఒక చెట్టు, ఒక 10,000, ఒక మనిషికి 10,000 చెట్లు, 1000 మందికి ఒక సరస్సు ఉంది. కానీ మన భారతదేశంలో 10,000 మందికి ఒక చెట్టు ఉంది. సో మనం ఆ చెట్టుని కూడా మనం తుంచడం అనేది, అధిక జనాభా కలిగిన భారతదేశం, చైనా కూడా ఇదే సమస్య బాధపడుతుంది. మన భారతదేశం కూడా ఇదే సమస్య. అభివృద్ధి అందరికీ అవసరమే. కానీ దానికి ఇంకా మార్గాలు ఉన్నాయి. మనం ముందు సెంటర్లో ఉన్నదాన్ని మనం నాశనం చేయాలి. ఎందుకంటే ఎక్కువ ప్రజలు ఎక్కడ ఉంటారు. ఇక్కడ కార్బన్ మనకి పర్యావరణానికి మొత్తం కాలుష్యం ఇక్కడి నుంచే రిలీజ్ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా చెట్లు ఉండాలి, ఆక్సిజన్ రావాలి. సో మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. యాజ్ అ సీఎంగా మీకు అన్నీ తెలుసు. మీరు చూడండి, మీరు చేస్తున్నది మంచి. కానీ ఒక మనిషిగా ఒకసారి ఆలోచించండి. సీఎంగా నేను తప్పుపట్టను. అభివృద్ధి కోసమే కదా జనాలు ఓట్లేసి గెలిపించింది. దేనికి? అభివృద్ధి కోసమే. మా అభివృద్ధికి మళ్ళీ ఆటంకం కలగకూడదు. కానీ ఇక్కడ కానీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు వెళ్తాం, అంతవరకు. ఇంకా ఆ యూనివర్సిటీని కూడా కూల్చేసి రేపు ఇంకో సీఎం వస్తే ఆ యూనివర్సిటీ కూల్చేసి అభివృద్ధి అని చెప్పి ఇంకోటి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మొత్తం హైదరాబాద్ మేడల్లాగా ఉంటుంది. ఏది దుబాయ్ లాగా. కానీ దుబాయ్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? సింపుల్ లాజిక్. వర్షం కోసం అదే డబ్బుని ఖర్చు పెడుతున్నారు. వర్షం ఉండట్లేదు. ఇదండి, ప్రకృతి పగబట్టిందంటే అసలు ఏ దేశమైనా సర్వనాశనం అయిపోతుంది. ఎగ్జాంపుల్ నిన్నే చూశారు, బ్యాంకాక్ మొత్తం షేక్ అయిపోయింది. భూకంపం వచ్చింది. చూడండి, అంత పెద్ద బిల్డింగులు తప్పని నేలకు రూపాయి.
సో ప్రకృతికి విరుద్ధంగా ఏ పని మనం చేయకూడదు. అభివృద్ధి అందరికీ అవసరమే. కానీ దానికి చూసుకోవాలి. మనం పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్‌కుంది. ఎందుకంటే అధిక జనాభా కలిగిన దేశాలు భారతదేశం, అధిక జనాభా కలిగిన ఈ చైనా. ఈ 2 దేశాలు న సగానికి సగం ఈ భూమండలాన్ని నాశనం చేస్తున్నాయి. అది మనకు రాకూడదు. ఈ చెట్టు అనేది ఒక చెట్టు పెంచడం చాలా కష్టం. కానీ చెట్టుని పడగొట్టడం చాలా ఈజీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఓకే. ఐ హోప్ మీకు అర్థం చేసుకుంటారనుకోండి. తప్పులుంటే నన్ను క్షమించండి. మీ అభిప్రాయాలు కూడా కిందన తెలియజేయండి. ఐ హోప్ వృక్షో రక్షిత రక్షితః అంటారు. ఒక పర్యావరణ ప్రేమికుడిగా నాకు చాలా బాధగానే ఉంది. కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే అందులో నాది ఓకే. 50,000 కోట్లు విదేశాల పెట్టుబడులు అబ్బా! అయన్నీ చూస్తే అది కూడా బావుంది. బట్ దేవుడే దాన్ని నిర్ణయించాలి. పెద్దవాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా మహానుభావులు ఉన్నారు. ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళే తెలుసుకుంటారు. ఐ హోప్ మంచిగా జరగాలి. సర్వజన సుఖినో భవంతు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.